తప్పుడు పిలిచి ఇతరమన్నాడు శిర్ష నాలుగే తెలిసింది నన్ను నాలుగే తెలియదు నేను నాలుగే తెలిసిన నుంచి మొలకెత్తుంది ఏ తినలేమురా మళ్ళా అల్ల నేరేడు వాళ్ళు తింటే పిల్లలు కర్రగా పుడతారంట అందుకే తమ్ముడు అట్లా కర్రగా కూర్చున్నాడు చల్లగా నాకు ఈ కలర్ పుట్టినట ఏ కలర్ తింటే ఆ కలర్ పుట్టాలి మరి అయ్యో గింజ మింగిన అలుగకు పిలగో ఇద్దరం ఒకటయ్యేదాకా అలుగకు పిలగో అయ్యా మనలో ఇంకేమవుతుంది లాస్ట్ ఇయర్ ఇక్కడనే మనం అల్ల నేరేడు వాళ్ళు తిన్నాం సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అల్ల నేరేడు వాళ్ళు మళ్ళీ వచ్చినాయి కాకపోతే ఇది అల్ల నేరేడు చెట్లు ఎట్లుంటుంది అంటే పొజిషను ఉన్నారా అత్తమ్మా వీళ్ళు ఎవరు లేనట్టు ఎవరు ఉంటో భయపడగానే ఎవరు లేకపోతే ఇంకేం భయం మన శేఖర్ గానే లేదు చెట్టు ఇది వావ్ కమాన్ చెట్టు మీకు వెళ్ళి తెంపుకొని అల్ల నేరేడు వాళ్ళు తింటే ఎంత బాగుంటుంది అసలు ఆ చెట్టు ఎందుకురా నేను ఇక చూడలే అసలు ఇవన్నీ ఎంత బాగా కూసిందిరా ఈ చెట్టు కానీ చెట్టు కొట్టేస్తా అంటున్నాడు ఇంటి ముంగట ఉండదటగా అంటే ఇంటి దగ్గర ఉండదట చెట్టు ఎక్కి ఎడ తెంపుతావు అసలు నీకు చెట్టు ఎక్కొచ్చారా ఎక్కరా చూద్దాం ఈ పీస్ తిని గడేస్తే ఆడంత పెద్ద వెలికింది ఆ చెట్టు నేను మొన్న మామ కొట్టేసి వానకాలం పురుగులు వస్తున్నాయి పాములు కూడా వస్తాయి అరే ఎక్కిండి ఆరేడు వావ్ గ్రేట్ శేఖర్ నువ్వు పోయినసారి నేను తిందామంటే క్రియాన్స్ కడుపులో ఉన్నాడు అల్ల నేరేడు వాళ్ళు తింటే పిల్లలు కర్రగా పుడతారని అమ్మొద్దన్నది అల్ల నేరేడు వాళ్ళు తింటే పిల్లలు కర్రగా పుడతారంట అయితే నీకు ఇది తెలుసు ఇది మన ఇంట్లో జరిగింది కూడా తమ్ముడు కడుపులు ఉన్నప్పుడు కాదు ఇక 8 months ఉన్నప్పుడు 9 months ఉన్నప్పుడు అమ్మ అల్ల నేరేడు పళ్ళు మస్తుగా తినదంట అందుకే తమ్ముడు అట్లా కర్రగా కూర్చున్నాడు అమ్మనే అన్నది బావా నేను తిన్నా తినొద్దు బిడ్డ అని చెప్పిన ప్రెగ్నెంట్ ఉన్నట ఇది తినకూరి భావన అంత లేడు నాకు తెలియదు మరి ఇక సప్న నీ కూడా తీసుకో కొంగు పట్టురి ఇంత మందు కూడా కొట్టలేదు దీనికైతే క్రియాన్స్ కడుపులు ఉన్నాడు ఈసారేమో దా అయ్యో పడే కొమ్మ అడ్డుంది శేఖర్ ఇంకొక గాడు ఉన్నాయి చూసి శేఖర్ మస్తు ఉన్నాయి శేఖర్ నీ ఇంక ఉన్నది మస్తు నీ వెనక అయ్యో గీరా బావా గివా గివా అంతే అట అందే అరే అటు జరుగుమంట వారా అటు ఉన్నాయి టేస్ట్ ఇట్రా అటు పట్టుకో కానీ టవాలు తెచ్చుకునే ఉండే కదా చీర ఖరాబ్ అవుతుంది బాబురే మళ్ళీ పని చేయదు ఆ చీర మంచిగా అవుతుంది పోంతి ఊకే కట్టుకుంటారు వీళ్ళు పోంతి ఇగో ఈ కొమ్మ తీసేయాలారా చల్లగా ఉండా ఏం దేడి దిమాగ్ సప్నా నీకైతే నేను ఇట్లా ఆడేసరికి జరిపేసిండు మళ్ళా కింద పోతాయి అవి పోంతిరా కింద పోయినాయి పోంతి అయ్యో వద్దు బాబు మంచి కష్టపడి తెంపిండు చెట్టు కొత్త వేస్తున్నాయి సాల్ తీసి జడిపితిరి అరే నీకు చెప్పేరా అదరా మరి మళ్ళీ పోయినాయారా వెరీ గుడ్ మళ్ళీ పడేసిరా షుగర్ ఉన్న కదా షుగర్ ఉన్న చాలా మంచి గట్టి పట్టుకో అరే నేను నా మాట రే ఒకటి పట్టుకోరా అట్లా గట్టిగా పట్టుకో నువ్వు ఇటు పట్టుకో సప్న అందుకనే ఒకటి టవాల్ తెస్తే అయిపోతుంది కదా సప్న చెప్పినావు బాగా నాకు నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి చెట్టుని చూడడంలా ఖాయంగా ఇంత ఒత్తిగా వేస్తానా ఎందుకు అయినా మాగాస్తాయి స్పీడ్ తెంపు నువ్వు పెద్ద తెంపు తొందరగా మళ్ళీ అలా నన్ను రాగల ఇంటికి లాక్కుందా ఇంటికి లాకే ఉంది రైట్ ఇంటికైతే లాక్ ఉంది రైట్
మనోలే మన బీజేపీ వాళ్ళే రైట్ ఏం కాదు వేస్తున్నా ఎయ్ ఎయ్ ఎంతసేపు చెప్తావురా నేను రాలే పైకి అది నువ్వు ముందే ఎక్కేది ఉండే మరి అసలు నువ్వు ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేగా ఏదో ఉట్టి అంటున్నావు అనుకున్నా కానీ తిందామా వావ్ మొట్టే నైస్ బ్లాక్ ఉండాలి ఓ ఫోన్ తెచ్చినావా నాన్నగారు స్కూల్ టైం ఓ మెల్ల రే రామ్ రెడ్డి వావ్ వావ్ ఆగు ఆగా ఆగు ఆగు ఆగా ఒక్క కొమ్మెర కూడా ఆగు ఆగు జరుగు రైట్ నెత్తి మీద ముక్కు మీద వాలింది ముక్కు వాలింది ఇంకా కావాలా చెప్పు చాలు ఏ తినలేమురా మళ్ళా శేఖర్ చాలు వేస్ట్ చేస్తారా ఇదాలా మరి దిగు. సరిపో సప్న ఏ సాల్తి బా చెట్టు ఇన్నే ఉంది అరే మళ్ళా రేపు రేపు తెంపుకుందా మళ్ళీ రేపు తెంపుకుంటే అయిపోతుందా దశ పోదాం ఆగా అనుకో ఎప్పుడైనా ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద తింటే ఆ చెట్టు సంతోషపడుతుందట నా పళ్ళు తిన్నారు వీళ్ళని దిగిరా మీకు అర్థమైందా జోక్ చేసినా జోక్ ఎందుకైతే రా నిజం నువ్వు అట్లా అంటే నేను చెట్టు మీద తింటున్నావు నాన్న మావాలి నేను తిట్టుకుంటుంది నువ్వు బరువు అవుతున్నట్టు నువ్వు బరువు అయితే చెట్టుకి తిడుతుంది దిగుతా శేఖరు అల్లనేరేడు వాళ్ళు తిన్నాడట అప్పుడు అందుకనే నా కలర్ పుట్టిండు జ్యోతి అమ్మ తిన్నది అమ్మ తిన్నది బాబు అమ్మ తింటే నాకు ఈ కలర్ పుట్టిండట మరి స్పీకర్ తింటే నా కలర్ ఏ కలర్ తింటే ఆ కలర్ పుట్టాలి మరి కాదు బాగా నేను తింటా అంటే అమ్మ వద్దన్నది బాబా ఎందుకు అత్తమ్మ నేను తింటా అంటే వద్దు బిడ్డ అల్లనేరేడు పండ్లు తింటే కర్రే కుడతారు కూరలు అని అన్నది వంకాయ కూర కూడా తిన్నారు బావా వంకాయ లెక్క కర్రీ నల్ల వంకాయ నల్ల వంకాయ అవును అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాగానే ఏం చేయాలంటే తెల్ల తెల్ల కూరలు అన్నీ తినాలి తెల్ల పుట్టనీకి తెల్లకూర తెల్ల కొడతారు వద్దన్నది బావా నాకు నిజం తెలుసు చెప్తున్నా మరి మంచిరా ఇది ఫస్ట్ టైం చెట్టు కానీ ఇది చెట్టు కొట్టేస్తారట వీళ్ళు అయ్యో వద్దంటే మనం చెప్తే తింటారు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇష్టం కదా మన మాడ పెట్టుకుందామా మంచిగా పెరిగిన చెట్టే కొట్టి పడేసిరు ఆ గార్డెన్ లా పెట్టినాక ఆల్రెడీ ఈ చెట్టు ఏరి కోరి ఈ చెట్టుని తెచ్చుకుని ఇంతకన్నా పెద్దగా ఉంటాయి మనం పెట్టి తెంపాలా దిగాల చాలా దిగి వస్తలేనా ఎక్కువ వచ్చిందని దిగి వస్తలే ఆరా చెట్టు తిట్టుకుంటే అట్నే ఉంటాయి ఎట్లుండే టేస్ట్ ఎట్లున్నాయి అడుగుతున్నా మస్తున్నాయి అమ్మా ఓ సప్న మీకు కరివేపాకు కావాలంటే ఇక్కడ మస్తు ఉంది సప్న ఇదంతా దిగు చెట్లే ఉన్నాయి చెట్లు ఎంచుకోతే అయిపోతుంది ఇక ఎంత దూరం గడికెళ్ళి గిరికి ఎంత దూరం ఎందుకు కాదురా కరివేపాకే మల్లె చెట్టు, ఇది మల్లె చెట్టు ఇది కరివేపాకే రెండు ఇట్లా మైదాకు చెట్టు ఉంటుంది ఆ చెట్టు అదే మైదాకు చెట్టు మస్తు ఉందరా ఈ ఇల్లు మంచిగా విశాలంగా ఇంటి కూడా గిట్ట చెట్లు ఉండాలి నాకు ఇది ఇష్టం ఇది కూడా చెట్లు ఉంటాయి చెట్లు ఉండాడమ్మా తీతి ఇంకోటిది శకరాడు వచ్చి మొత్తుకుంటుంది ఇక ఆల్రెడీ ఆయనకి అర్థమైపోతుంది ఎవరో ఎక్కిరు మా చెట్టు అని నువ్వు ఫోన్ చేసి చెప్పు తిట్టక ముందుకే ఇదేందుకు ఇట్లుంది ఈ కలర్ ఉంది సప్న ఇది ఏమో బావా ఇది వద్దు నాకు అరక్క మరి అది ఎటో ఉంది శేఖర్ ఇట్రా తిందుదా పైన మస్తున్నాయి ఎన్ని తిన్నావు మాట రెండు తిన్నావు ఇప్పుడు తిని మంచిగా మొన్న తిన్నానా ఇంకా తిను నువ్వు గుర్తు పట్టుకుంటా ఇవి తినాలి అదే కానీ మన్నీ ఎన్ని చెప్తున్నావురా నేను తింటే మస్తు టేస్ట్ బాగుందా నిజంగా బాగుందా పచ్చకాయలు బాగాలేవు కానీ తెల్లవి మంచిగా ఉన్నాయి అవునా సూపర్ అసలు సూపర్ అంటే సూపర్గా ఇవన్నీ వేస్టేనా కింద పడేసి మరి వదిలింటారా అవన్నీ గిన్నె ఇది తిన్నారా అసాప్ నాక మీరు చూస్తున్నాం నేను చెప్తున్నా బావ నేను ఒక్కోటి అయిపోగానే తింటూనే ఉన్నాను నేనైతే మేము చేసే పని కూడా అదే బాగున్నాయి కానీ ఇట్లా ఊకే ఊర్లలో ఉంటే ఇలాంటి దొరుకుతుంది ప్రశాంతంగా స్వచ్ఛమైన పండ్లను తింటున్నాం ఇవి కొనుక్కోవాలంటే 10 రూపాయలు పెట్టుడు కాదు అవి కొనాలంటే తెంపంగా తింటారా 10 రూపాయల ఎక్కువ శాఖ రేటు సిటీవి అసలు కాదు ఏడుపిత్తిరి తెంపంగానే ఇప్పుడు తినగలుగుతాం చెట్టుమికెళ్ళి ఇది తీసుకుపోయి మార్కెట్ సిటీకి వచ్చి మార్కెట్కి ఆయన కొని మార్కెట్లోకి వెళ్ళి
3 రోజులు అవుతుంది 2 రోజులైనా పడుతుంది మినిమం. కానీ స్వచ్ఛంగా నిన్న మామిడిపళ్ళు ఏం చేసినాం, డైరెక్ట్ దింపుకొచ్చినాం. ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఈ చెట్టుకు చిప్పల చెట్టుకి ఏ కాదు ఇవరదా నిన్నడు చూసినారా చిప్పల పండు ఉండే కానీ నాడు సాయిగడ దింపేసినాడు. మెల్ల మెల్ల మెల్లగా మెల్ల ఏది ఏది ఇక ఆగురా ఈ కట్ట ఇప్పేసి తన్నది కొట్టాను ఇట్లా ఇట్లా. వావ్ ఎంత బాగున్నాయి రే. ఫోటోలో ఫోజ్ ఇచ్చినట్టు తింటుర్రా నిజంగా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుర్రా, మనం వీడికి వచ్చినప్పటి నుంచి ఒక్కోటి టుప్పు అని సౌండ్ వస్తుంది. దీని గోల అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. ఇట్లా ముట్టుకుంటే పడిపోతుంది చూడు. నెత్తిమీద పడాలా ఆ గాలికి ఒక్కొక్కటి పడితే నెత్తుల మీద పడగల ఇన్నే ఉన్నాం కదా అంటున్నాం. ఎంటికలు కర్రగా అవుతాయి, ఇటు పడాయి అటు పడతాయి, ఎంటికలు కర్ర అవుతాయి పడితే. నానిగాడు ఇంకా టైం ఫోన్ అదే ఫోన్ చేయలే ఇంకా నిజమేనా తెలుసు అప్పుడు అన్నిట్లో తింటుంది చూసేక అయిపోయా. నేను తింటూనే ఉన్నా ఒకటే తిరిగా, మీరే తింటలేరు. నేను తింటున్నాం అది చాలు. చాలా ఇప్పుడు అన్నం తిన్నానా? నేను ఎప్పుడు తిన్నారా? ఏమో అయ్యో గింజ మింగినా పాడుగాను నుంచి మొలకెత్తుంది చెట్టు మొలుస్తుంది. అవు చెట్టు వస్తుంది, నీ ఇష్టం. వేరు రాని పైకి అవుతాయి, నువ్వు చెట్లకి వెళ్ళి ఉంటావు. ఏం కాదు అట్లా ఇత్తు మింగోది సాపనా మంచిది కాదు. ఇగో ఇట్లా అనబోయినా నీ కడుపులా చెట్టు మొలుస్తుంది. అట్లా అంటే మన మస్తు సార్లు చిప్పల పనులు అవుతుంది. అవి వేరు ఇది వేరు, ఇది అల్లనేరు వండు, ఇది అల్లనేరేడు వండు. సరే అయితే నువ్వు అసలే తెల్ల ఉన్నావు మళ్ళీ కర్ర వెళ్తాయి చెట్టు. కర్రగా చెట్టు కర్రగా ఎందుకు వెళ్తే చక్కర గ్రీన్ గానే వెళ్తుంది. కానీ కాయలు అయితే కర్ర వస్తాయిగా. కాయలు కర్రగా వస్తాయి, కాయలు ఎర్రగా వస్తాయి, పండినాక కర్రగా అవుతాయి. ఏమైందిరా మట్టి తాకిందా? నువ్వు అన్న నిజమా అని చూస్తున్నా. కరెక్టే, ఎర్రగా వస్తుంది ఫస్ట్, తర్వాత కర్ర అవుతుంది. ఏయ్ కోనే రే పొరాలు కాన్సాయి రే రే इधर देख क्या चोर काम क्या कर रहा रे क्या चोर काम जय చిన్న బాబు ఎటు పోతుర్రా? దరిగా అని ఎటు పోయిర్రా? ఈత పనులు దొరుకుతున్నాయిరా? అరే సెకండ్ ఇంకో రోజు ఈత పనులు కూడా పోవాలరా. గిన్నె ఉన్నాయి గడిపే ఇక్కడ. నేను పొద్దుగా ఆవును కొట్టుకోతాడు అనిపించినాయి నాకు. ఉన్నాయారా ఈత పనులు? ఏవి ఆడ కాదురా, నువ్వు తెచ్చినావేమన్నా? ఏవిరా నీ జేబులేవురా? ఏం మనిషిరా అయ్యా? ఏమైంది? ఇంకా తప్పుడు తెలిసి ఇతరమన్నాడు. శిర్ష నాలుగే తెలిసింది, నాన్న నాలుగే తెలియదు, నేను నాలుగే తెలిసినాం. అయితే మీరు ఇద్దరు తక్కువ తిన్నారు, నేను ఎన్ని తిన్నా చూడు, నా నాలుగే చూడు ఎట్లుందని చూపిస్తుంది. ఇవి నాలుక మీద ఏం లేదు మరి, మన నాలుక మీద ఇవి తిన్న తర్వాత నాలుక మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. తింటావారా? ఇవాట తినరా చిన్నడా? చిన్నబాబు తీసుకో స్కూల్కి, మీ టీచర్కి ఇపో. మీ టీచర్ మస్తు సంబరపడుతుంది. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు బైకాడికి వెళ్ళి ఎత్తుకొని వస్తుండే. అది ఇచ్చినాం అనుకో కొట్టకపోతుండే. హోంవర్క్ ఏమైనా ఉందనుకో టీచర్కి ఇస్తే కొట్టకపోతుండే. చిప్పల పళ్ళు ఇష్టం, భుజ మక్క పెట్టి ఇస్తుంటుంది. మస్తు పెద్ద చిప్పల పనులు ఇస్తుంటుంది. చిప్పల పనులు ఇంకా దానిమ్మ పండ్లు, జామకాయలు, చిప్పలు మస్తు. నక్కరవాళ్ళు కూడా దొరికొస్తున్నాము. వచ్చినాయి నక్కరవాళ్ళు ఇప్పుడే కాలం. రేపు చెప్పు తొందరగా. సాయంత్రం పూట అడవిలోకి నేను తిన్నాను. అయినా నువ్వు రావద్దు, పొద్దున పూట పోవాలి. ఫీడింగ్ ఇచ్చేటోళ్ళు అడవిలో అలా తిరగద్దు. మన అడవి మన బయట జాగలేదా తల్లి? అది అడవి కాదా పక్కకు? ఆడ తెంపుకొని ఆడ తింటేనే మంచిగా ఉంటాయి నక్కర వాళ్ళు. లేకపోతే ఇంటికి వచ్చేసరికి షేదైతే అయిపోయిందా? చాలు బాగా. చలో చాలా థ్యాంక్ యూ చెట్టు. ఈ చెట్టు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చాలా ఘోరంగా కాసింది, మంచి కాసింది. అన్న తొండ చూడు, తొండ చూపెట్టానా? చాలా మంది తొండ తెలియదు. ఎందుకు తొండ తెలియకుంటుంటారా? అవి తొండ బాగున్నావు. అయ్యి తొండ ఇటు చూడు, అది సాట్ వచ్చిందిరా. ఇదే తొండ. ఇక దీన్ని తొండ అంటారు చూడు రీ. వావ్ మస్తు డాన్స్ చేస్తుంది. డిమ్మికి టిప్పికి డిమ్. దట్ ఈస్ కాల్డ్ తొండ. ఎందుకు మీద పడ్డది. వీళ్ళ ఇంటికాడ ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పు? మామిడి చెట్టు ఉంది, చిప్పలపై చెట్టు ఉంది,
అల్లనేరేడు పండు చెట్టు ఉంది, బొప్పాయి చెట్టు ఉంది. బొప్పాయి చెట్టు ఉంది. లెక్క పెట్టలేదు. ఇట్లా ఉండాలి చింటి ముంగడ చెట్లు. అంటే అంటే మనకు 2 గుంటల జాగా ఉండాలి. 2 కాదు 3 గుంటలు ఉండాలి మినిమం. ఇంటి గుంట మొత్తం అట్లా ఉండాలి. పోదామా ఇక చలో నాడు. ఎంతో దూరం లేదు మాకు, ఇక అదే మా ఇల్లు, ఆ జెండా ఎగిరేదే మా ఇల్లు. కానీ ఇట్లా పెంకుటిల్లు కట్టుకోవాలని నాకు చాలా ఆశ. కానీ పెద్దగా ఉండాలి పెంకుటిల్లు, ఇట్లా పెద్దగా ఉండాలి. ఇంటి ముంగట ప్లేస్ కూడా మంచిగా పెద్దగా ఉండాలి. అట్లా నాకు చాలా ఇష్టం కదా. మన నెక్స్ట్ ప్లానింగ్ అదే. అవును, పెంకటిల్లే కడదాం. పెంకుటిల్లే కట్టాలి. అది సూపర్ పళ్ళు కదా. కాయలైన ఇవన్నీ గాడు ఉండేరా లేదు, అది పొద్దున్న తెంపేసి నేను అడిగిన ఆల్రెడీ సాయిగాని తెంపేసిన బావా అన్నాడు. వాడు ఉండే మీద చీమలు కరిస్తే నడు రాడ చీమలు ఉంటాయి. మళ్ళా వర్షాకాలం వస్తే మస్తు వస్తుంది నిజంగా, సూపర్ ఉంటుంది వర్షాకాలం. పైన డోర్ ఓపెన్ ఉందా? నేనే ఓపెన్ చేసి వచ్చిన ఇందాక, ఇన్స్టాగ్రామ్ రీల్ తీసినాక ఇందాక. పైన తీసిరా మీరు? పైన తీసిన. ఏం పాట? అయితే మనం చూడలేము ఇప్పుడు రీల్ తీసి. మీరు ఇంకా చూడలే అది. అలాగే గొప్పిలేగో అదేనా? అది కాదు, కొత్త పాట మన బుర్ర సతీష్ అన్న రాసిండు. కంప్లీటా? రైట్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్.